ఓం నమో భగవతే శ్రీరమణాయ. 11వ ప్రకరణము కరుణామయుడు. కరుణాసముద్రుడగు శ్రీరమణ భగవాన్ భక్తుల ఎడల, పిల్లల పట్ల, పశు పక్షి మృగాదులపైన, స్థావరములగు వృక్షాదుల ఎడ చూపించిన కరుణ అపారము. ఆ మహనీయుని కరుణాదృష్టికి పాత్రమైన సంఘటనల వివరాలు కొన్ని. 1. భగవాన్ ఎప్పుడూ చెప్పులు వేసుకునేవారు కాదు. ఎంత మండు టెండైనా సరే ఒట్టి కాళ్లతో మెల్లగా నడిచి వెళ్లేవారు. కాని తన వెంట వచ్చే భక్తుణ్ణి చెప్పులు వేసుకోమని, పరుగులు తీస్తూ నీడకు వెళ్లమని తొందర పెట్టేవారు. ఒక వేసవి కాలం మధ్యాహ్నం 1 గంటకు మండు టెండలో కాలుతున్న బండలపైన పలాకుత్తుకు మెల్లగా నడిచి వెళ్తున్నారు. పక్కనున్న భక్తుణ్ణి పైపంచను కాళ్లకు చుట్టుకోమని, చెట్టు నీడకి పరిగెత్తి వెళ్లమని తొందర పెట్టసాగారు కరుణామయుడైన భగవాన్. తన పాదాలు కాలుతున్నా లెక్క పెట్టకుండా భక్తుల పాదాలు కాలకూడదని చూసేవారు. అసలు ఆయనకు పాదాలు కాలవేమో మరి. 2. ఒకనాడు భగవాన్ రంగస్వామిని ఉపదేశసారం కాపీ చేసుకున్నావా అని అడిగారు. దానికతడు వ్యవధి లేకపోయింది అన్నాడు. అది విని భగవాన్ ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగారు. మీ కౌపీనం ఉతకడానికి పలాకొత్తుకి వెళుతున్నాను అన్నాడు. సరే, నువ్వు నా పని చెయ్యి, నేను నీ పని చేస్తాను అని ఉపదేశసారమంతా కాపీ చేసి పెట్టారు కరుణామూర్తి భగవాన్. 3. ఒక రోజున భక్తురాలు మొదలియారుపాటి మరమరాలు తెచ్చి భగవానుకిచ్చింది. అప్పటికే ఆమెకి చూపుపోయింది. ప్రేమతో వాటిని స్వీకరిస్తూ భగవాన్, ఈ పాటి అనగా అవ్వ నేను కొండ మీద ఉండే రోజుల్లో నన్ను పోషించింది. ఇప్పుడు పెద్దదైపోయింది. ఇక్కడ కూర్చుని మాతో పాటు తిను అంటే వినదు. ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది భగవానికి అని అన్నారు. పాటీ వైపు తిరిగి ప్రసన్న వదనంతో, పాటీ నీకు చూపులేదు కదా, దర్శనానికి రోజూ ఎందుకు వస్తావు అని ప్రశ్నించారు. పాటీ సంతోషంతో, నీ చూపు నా మీద పడాలనే వస్తున్నాను, నేను చూసేదేముంది ఈ తోలు కళ్లతో అంది. ఆ మాటలకు కరుణామూర్తి అయిన భగవాన్ కరిగిపోయి ప్రసన్నవదనులై, ఈ మరమరాలు కొంచెం వేడి చేసి మిరియాల పొడి వేసి తీసుకురండి, రుచిగా ఉంటాయి, మరీ వేడి చేస్తే మరమరాలే ఉండవు సుమా అన్నారు. 4. కొండ మీద విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో ఒకనాడు భగవాను మొదలియారు స్వామి కలిసి కొండ మీదకు వెళ్లారు. అక్కడ ఒక గొల్ల పిల్ల ఏడుస్తూ నుంచునుంది. ఆ పిల్ల ఏడుపుకి కారణమడగ్గా, ఆ పిల్ల తన చిన్న మేకపిల్ల 15 అడుగుల లోతుగా ఉన్న గోతిలో పడిపోయిందని చెప్పింది. వెంటనే కరుణాళుడైన భగవాను సాహసంతో ఆ గోతిలోకి దిగారు. మేకపిల్లను భుజాల మీద పెట్టుకుని అత్యంత కష్టంతో పైకి వచ్చి ఆ మేకపిల్లను ఆ అమ్మాయికి అప్పచెప్పారు కరుణామూర్తులైన భగవాన్. 5. ఒకరోజు భగవాను అప్పుడే రైలు దిగి వస్తున్న భక్తుడు జీవి సుబ్బరామయ్యతో, ఏం ఆలస్యంగా వచ్చారేం, రైలు వచ్చి చాలాసేపు అయింది కదా, మధ్యలో ఎక్కడైనా ఆగారా అని అడిగారు. అవును భగవాన్, మధ్యలో ఒక భక్తుడు కనపడి భగవాను దగ్గరకు స్నానాధికములు ముగించుకుని వెళదామంటే సరేనని ఆ తీర్థంలో స్నానం చేసి ఇటే వస్తున్నాను అన్నాడు సుబ్బరామయ్య. అది విని భగవాన్ కాంతితో వెలుగుతున్న కళ్లతో చిరునవ్వుతో, మీకు తెలియదా, అది ధూళిపాద దర్శనం. భక్తులు నా దగ్గరకు ఎట్లా ఉన్నవాళ్లు అట్లా రావచ్చు. స్నానాలు పాద ప్రక్షాళనలు చేసుకోనక్కర్లేదు. ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు కూడా ఈ ఆశ్రమ పాదధూళితో స్వగృహాలకు వెళ్లడమే ఉచితం. ఇది ధూళిపాద దర్శనం అన్నారు. శ్రీ రమణదేవుని నోటి నుంచి అప్రయత్నంగా అసాధారణంగా వెలువడిన ఆ కరుణామయ వాక్కులకు సుబ్బరామయ్యతో పాటు అక్కడున్న భక్తులందరూ ఆనందాబ్దిలో మునిగిపోయారు. 6. 1938లో భక్తుడు సయ్యద్ భగవాన్ దర్శనానికి వచ్చి తీవ్రంగా జబ్బుపడి ఆశ్రమంలో గదిలో ఉన్నారు. భగవాన్ కొండ మీదకు వెళ్తూ సయ్యద్ గదిలోకి వచ్చి ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తూ 3 సార్లు ఉప్మా వండి సయ్యద్కు పెట్టారు. భగవాన్ సయ్యద్ మీద చూపిన కరుణ ప్రత్యేకమైంది. భగవాన్కు అందరూ సమానమే కావచ్చు, కానీ కొందరిపై ప్రత్యేక కరుణ వర్షిస్తారు. అట్లా ప్రత్యేక కరుణ చూపించినంత మాత్రాన వారి సమత్వానికి భంగం లేదు. అందుకే శ్రీ కావ్యకంఠ గణపతి ముని భగవాన్ యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడమే ముఖ్యం అనేవారు. 7. ఒకసారి భగవాను ఎక్కడ మాట అనేది ఉండదో అక్కడ నేను ఉన్నాను అని అన్నారు. అయితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు ఒక భక్తుడు. కరుణ వల్ల అన్నారు భగవాన్. 8. ఒకరోజు సాయంత్రం భక్తుడు జీవి సుబ్బరామయ్య ధ్యానానికి కూర్చోబోతూ
ధ్యానానికి కూర్చోబోతూ ఉంటే వారి చిన్న బిడ్డ ఇందిర అన్నం పెట్టమని ఏడుస్తోంది. ధ్యానం చేసుకుని పెడతానని ఆయన కసురుకుంటున్నాడు. అంతలో అటే వస్తున్న భగవాను ఆ పిల్ల ఏడుపు విని సుబ్బరామయ్యను పిలిచి, ముందు ఆ బిడ్డకు అన్నం పెట్టండి, అది ధ్యాన ఫలం. వాత్సల్యం లేని ధ్యానం ఎందుకు? పిల్లలు ఎక్కడ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారో అదే దేవలోకం అని అన్నారు. బిడ్డలపై ఆయన చూపిన కరుణకు సుబ్బరామయ్య ఎంతో సిగ్గుపడ్డాడు. 9. ఒకరోజు మహర్షి భోజనానంతరం వాడుక ప్రకారం కొండ పక్కకు వెళ్తుండగా ఆశ్రమం పక్కనున్న మామిడి చెట్టు కాయలకై కొంతమంది బాలురు చెట్టుపైకి రాళ్లు రువ్వుతూ కాయలతో పాటు ఆకులను, కొమ్మలను, రెమ్మలను రాలుస్తున్నారు. దానికి మహర్షి చెలించిపోయారు. ఆ పిల్లలతో, మీకు కావలసింది కాయలు, అవి కోసుకోవడంలో తప్పులేదు, కానీ అనవసరంగా కొమ్మలను, రెమ్మలను విరచి ఆకులను త్రుంచి చెట్టు కిందకు హింస కలగజేస్తారు అంటూ వారిని మందలించారు. 10. ఒకరోజు యచ్చమ్మ అనే భక్తురాలు లక్ష తులసీపత్రి వ్రతం పూర్తి చేసి భగవానుతో గొప్పగా చెప్పింది. అది విని భగవాన్, ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడం కన్నా 1,00,000 సార్లు నువ్వు గిల్లుకోకపోయావా అన్నారు. ఆ మాటలు విని ఆమె సిగ్గుపడింది. 11. ఒక రోజున భగవాను కొండ మీదకు వెళుతుండగా ఒక భక్తుడు ఆయన వెంట వెళుతూ కన్నీటితో తన భార్య పోయిందని, తన పిల్లలు తల్లిలేని వారయ్యారని ఎంతో దీనంగా చెప్పుకుంటున్నాడు. భగవాన్ మాట్లాడలేదు. కొంత దూరం వెళ్ళాక భగవాను ఆ భక్తుడికి దారినే పోతున్న 2 మేకపిల్లలను చూపించి, వీళ్లు కూడా పాపం తల్లిలేని పిల్లలు అన్నారు. భగవాన్ నేత్రాలు చెమ్మగిల్లాయప్పుడు. పై సంఘటన భగవాన్కు తల్లిలేని మనుష్య పిల్లలైనా మేకపిల్లలైనా ఆయన కరుణ ఒకటే అని నిరూపించుచున్నది. 12. శీతాకాలం, రాత్రులు చలి వణుకిస్తోంది. సేవకుడు రోజూ రాత్రిపూట భగవాన్కు దుప్పటి కప్పేవాడు. ఒకరోజు ఉదయం సేవకుడు వచ్చి భగవాన్పై ఉన్న దుప్పటి తీశాడు. భగవాన్ వడిలో 10 కుక్క పిల్లలు గబగబా బయటికి వచ్చాయి. సేవకుడు ఆశ్చర్యంగా, ఎక్కడివి అని అడిగారు. ఆ చలికి ఇవి గడగడా ఉణికిపోతున్నాయి, వాటిని తెచ్చి నా ఒడిలో పెట్టుకుంటున్నాను, అప్పుడు అవి వెచ్చగా నిద్రపోయాయి. నీవు ఇప్పుడే చూస్తున్నావు కాబోలు, నేను రోజూ ఇట్లాగే చేస్తున్నాను అని ఆ ప్రేమమూర్తి అన్నారు. 13. ఒకరోజు ఉదయం భగవాను స్నానం చేసి అడ్డంగా కట్టిన వెదురుగడ కింద ఆరేసిన తమ తువ్వాలను తీసుకోబోయారు. అటు కొనకి ఆ గడకర్రపైన ఓ పిచ్చుక గూడు కట్టుకుని 3 గుడ్లు పెట్టింది. భగవాన్ ఆ తువ్వాలు తీసుకుంటుంటే చెయ్యి తగిలి గూడు ఊగి గుడ్డు కింద పడింది. వారప్పుడు పరిచారకుడు మాధవుడితో, చూడు ఈరోజు నన్నెటువంటి పాపం చుట్టుకుందో అంటూ కింద పడ్డ ఆ గుడ్డును తీసి పరీక్షగా అది చితకలేదుగాని పెద్ద పగుళ్ళు వారింది. పాపం, ఆ తల్లి తన గుడ్డును నాశనం చేశానని నా మీద కోపగిస్తుంది కూడాను. ఆ పగిలిన గుడ్డు అతుక్కుని పిల్ల అవుతుందా చూద్దాం అంటూ ఓ గుడ్డపీలికను ఆ గుడ్డు చుట్టూ చుట్టి ఆ పిట్టగూట్లో పెట్టేశారు భగవాన్. ప్రతి 3 గంటలకొకసారి ఆ గుడ్డును తన అమృత హస్తాలతో పట్టుకుని కొన్ని నిమిషాలు మౌనంగా దాని వంకే చూస్తూ మళ్లీ పేలికను చుట్టి తగు జాగ్రత్తగా గుట్లో పెడుతున్నారు. భగవాన్ వీక్షణ దీక్ష వల్ల ఆ గుడ్డుకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు కదా. అయినా ప్రతిసారి ఈ పగుళ్ళు అతుక్కుంటాయా, ఇది మళ్లీ పిల్ల అవుతుందా అని భగవాన్ అంటూ ఉన్నారు. ఇట్లా దయ్యగా ఆ గుడ్డును ఓ వారం రోజులు సాకారు. 8వ రోజున ఆ పీలికను తీసేసి చిన్న కుర్రాడు సంతోషంగా ఎగిరినట్లు, చూడండి పగుళ్ళు అతుక్కున్నాయి, ఇంకా తల్లి దుఃఖపడదు, ఈ ప్రాణాన్ని తీసిన పాపం నుండి ఈశ్వరుడు నన్ను రక్షించాడు, ఎప్పుడు పిల్ల బయటికి వస్తుందో చూడాలి అంటూ ప్రతిరోజు ఆ గూటిని కనిపెట్టుకుని ఉండేవారు. ఓ రోజు ఆ గుడ్డు పగిలి పిచ్చుక పిల్ల బయటికి వచ్చింది. ఆ పిల్లను భగవాన్ తమ చేతుల్లోకి తీసుకుని ఆ తల్లికి అప్పచెప్పారు. అట్లా భగవాన్ కరుణను చూరగొన్న ఆ పిచ్చుక పిల్ల పూర్వజన్మ సుకృతం ఎంతటిదో. 14. భగవాను రుబ్బుతూ ఉండగా ఒకసారి, కూరలు తరుగుతూ ఉండగా ఒకసారి భక్తుడు కృష్ణభిక్షు రుబ్బుతానని తరుగుతానని కూర్చున్నాడు. 3 సార్లు కత్తి తీసుకున్నాడు తరగాలని. భగవాను 3 సార్లు వద్దన్నారు. చివరికి ఇంటి దగ్గర తరుగుతావా అని అడిగారు భగవాన్. నాకు తరగవలసిన పని లేదు అని కృష్ణభిక్షు జవాబిచ్చాడు. అయితే ఇక్కడ మాత్రం ఎందుకు, ఇక్కడ ఇంటి దగ్గర మల్లేనే ఉండు అన్నారు భగవాన్. ఆశ్రమంలో కూడా ఇంటి దగ్గర మల్లేనే సుఖంగా ఉండాలని భగవాను ఉద్దేశం.
పడుకుంటే తల క్రింద ఏముందో, సుఖంగా నిద్రపడుతుందో లేదో అని కూడా చూస్తారు కరుణామూర్తి భగవాన్. 15. ఒకరోజు సాయంత్రం చిన్న తుంపర పడుతోంది. భగవాన్ సేవకుడు శివానంద స్వామిని గొడుగు తెమ్మన్నారు. అతనికి భగవాన్ అంటే అపరిమితమైన భక్తి. అమాయకుడు. భగవాన్ ఉత్తర్వు ప్రకారము ఆ గొడుగు తెచ్చి సోఫా పైన కూర్చున్న భగవానుకు పెట్టాడు. ఆశ్రమ ప్రాంగణం దాటారు. అతని భుజం చుర్రుమంది. ఉలిక్కిపడ్డాడు. కాని ఆ దెబ్బ కొట్టింది భగవానే. అతడు తెల్ల ముఖం వేసి చూస్తున్నాడు. భగవాన్ నవ్వుతూ, శివానంద, గొడుగు వర్షంలో వేసుకుంటారు గాని హాలులో వేసుకుంటారా అన్నారు. అప్పుడు అతనికి తన తెలివి తక్కువతనం అర్థమైంది. తిరిగి వచ్చేటప్పుడు భగవాన్ అతని భుజాన్ని మృదువుగా నిమురుతూ, శివానంద, దెబ్బ తగిలిందా అన్నారు. భగవాన్ కరుణకు అతని మనస్సు కరిగిపోయింది. భగవానుకు నటేషన్ అనే అతను క్షౌరం చేసేవాడు. ఒకసారి నటేషన్కి మోకాలు నొప్పి చేసింది. కాని పని చెయ్యడానికి వెళ్ళాడు. భగవాన్ గ్రహించి, కరుణతో కాళ్ళు నొప్పులు చేసినవి కదూ, నీవీ బల్ల మీద కూర్చో, నేను బల్ల కింద కూర్చుంటాను అన్నారు. అతని మనసు కరిగిపోయింది. అక్కర్లేదు అక్కర్లేదు అంటూ బ్రతిమాలి భగవాన్ను ఎత్తిపీట మీదే కూర్చోపెట్టి నిలబడే పనిచేశాడు. ఎవరి పాదాల దగ్గర కూర్చోవడానికి సమస్త దేవతలు తపించిపోతారో అటువంటి ఆ పురుషోత్తముడు ఆ మంగలి పాదాల దగ్గర కూర్చుంటాను అన్నారు. భగవాను కొన్ని రోజులకు నిర్యాణమవుతారనగా పని చెయ్యడానికై వెళ్ళాడు నటేషన్. తీరా చూస్తే భగవాను స్థితి ఏమీ బాగాలేదు. కళ్ళు మూసుకుని ఉన్నారు. అతడు వెనక్కి పోదామని అనుకుంటుండగానే భగవాను ఎట్లా గ్రహించారో ప్రయత్నం మీద కండ్లు తెరిచి, వచ్చావా అంటూ అతి ప్రయాసతో సోఫా దిగి నిర్యాణ గది పక్కనున్న స్నానాల గదికి వస్తూ తమలో తాము ఎవరూ ఆశాభంగం చెందరాదు అనుకుంటున్నారు. 17. భగవాన్ కొండ మీద స్కందాశ్రమంలో ఉండగా కూలీలు కట్టెమోపులు తెచ్చి ఇచ్చేవారు. భగవాను వారికి దయతో భోజనం పెట్టించి డబ్బులు ఇప్పించేవారు. అమ్మ అలగమ్మ కది గిట్టక భోజనం డబ్బులు రెండు ఇవ్వాలా అన్నది నిష్ఠూరంగా. దయామయుడైన భగవాను, ఈమెను తెమ్మనమనండి, తెలుస్తుంది కష్టమేమిటో అన్నారు మందలింపుగా. 18. ఒక రోజున చిన్న పొరపాటుకు సర్వాధికారి పాకశాలాధిపతిపై ఆగ్రహపడుతూ, నువ్వింకా పనికిరావు, ముసలివాడివైపోయావు, నీ వల్ల అంతా నష్టమే, తక్షణం ఆశ్రమం విడిచి బయటికి నడువు అంటూ హుకుం జారీ చేశారు. వారిని కాదనడానికి ఎవరికీ గుండె చాలదు. అతడెంత వేడుకున్నా వారి మనస్సు కరగక బయటకు నడువు అంటూ ఆజ్ఞాపించారు. అప్పుడు అతను, పోనీ భగవానుకు చెప్పుకుందామా అంటే ఏమిటి లాభం, అంతా విని పల్లెత్తు మాట్లాడరు, మిన్ను విరిగి మీద పడుతున్నా ఆయన ఉలకరు పలకరు, ఇట్టివారికి చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోకపోయినా ఒకటే అని తనలో అనుకున్నాడు. ఇంకా వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని 10 సంవత్సరముల నాడు తాను తెచ్చుకున్న బట్టల మూట విప్పి మంచి దుస్తులు ధరించి సెలవు తీసుకోవడానికి భగవాన్ చింతకు చేరారు. భగవాన్ చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. అంతమందిలో ఎలా చెప్పాలో తెలియక తాను కూడా ఒదిగి కూర్చున్నాడు. కొంతసేపటికి భగవాన్ అతని వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. భక్తులందరూ అటే చూస్తున్నారు. అతడు ఎర్రంచు జరీ తలపాగా, తెల్ల పంచ, పాత కోటు వేసుకుని ఉన్నాడు. ఏమిటి ఈ వేషం అని ప్రశ్నించారు భగవాన్. నేను ముసలివాడినయ్యానట, చిన్నస్వామి అంటున్నారు అన్నాడు. అవును, నువ్వు ముసలివాడివయ్యావు అన్నారు భగవాన్. అతను మళ్ళీ, నేనిక ఏ పని చెయ్యలేనట అన్నాడు. అది విని భగవాన్, ఈ వయసులో ఏ పని చెయ్యలేవు, నిజమే, ఇక నీకు పింఛని ఇవ్వాలి, ఈనాటి నుండి ఇక్కడ కూర్చోవడం, నాతో పాటు భోజనం చేయడం, ఇది నీ పని అంతే అన్నారా కరుణామయుడైన భగవాన్. ఆ రోజు భగవాన్ అతని తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేశారు. అప్పటి నుండి అతడు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. 19. శ్రీ రమణాశ్రమంలో ఒక జయంతికి నాగసుందరమయ్యర్ అనే ఒక భక్తుడు రాత్రింబగళ్ళు అవిరామంగా పనిచేస్తున్నాడు పాకశాలలో. భగవాను తన మామూలు ప్రకారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్యలో లేచి కొండ మీదకు వెళుతున్నారు. అంత చలిలో, అనగా డిసెంబర్ నెల చివర, శ్రీ నాగసుందరమయ్యరు చొక్కా కూడా లేకుండా ఆరుబయట పిండి రుబ్బుతున్నాడు. చలి వణికిస్తోంది. భగవాను, ఇంత చలిలో ఎప్పటినుంచి రుబ్బుతున్నావు వణికిపోతూ అంటూ చప్పున తాము కప్పుకున్న శాలువా తెప్పించి నాగసుందరమయ్యర్కు కప్పారు. శ్రీ రమణ కరుణావిలాసానికి అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు.
అవధులులేని వారి ప్రేమను కరుణను వ్యక్తం చేసే సంఘటనలెన్నో. స్థలాభావం వల్ల కొన్నింటిని మాత్రమే పైన పేర్కొనడం జరిగింది. 11వ ప్రకరణము సమాప్తము. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.